టీ45 న్యూస్ కి స్వాగతం. హాలహర్వి మండలం చింతకుంట గ్రామ పొలాల్లోని పర్యటించిన ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాలువ నీరు రైతుల పొలాలకు ఏప్రిల్ మరియు మే వరకు వచ్చేవి, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచిందని, పంట చేతికొచ్చే సమయానికి పంటకు సరిగా నీరు లేకపోవడం వల్ల హాలహర్వి చిప్పగిరి మండలాల్లోని 4 నుంచి 5,000 ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు. రైతులు అప్పుల పాలవుతున్నారని చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. నేను ఫోన్లోని సిఈఎస్ఈ అధికారులతోటి మాట్లాడితే వారు మేమేం చేయలేము, సీఎం చెప్తే తప్ప మా చేతిలో ఏం లేదు అని అధికారులు చెప్పారు అని అన్నారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన చింతకుంట గ్రామంలో చూస్తున్నాము, అంత పంట దశకి పట్టా కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము, పొట్ట దశకి కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నెలంతా ఇడిచినా కానీ నీళ్ళు, మనకి మార్చి నెలంత నీళ్ళు ఇడిచితే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి, మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి, మళ్ళీ ఆయన అన్నం ఏమి తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి, మన చిప్పగిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలామంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు, ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు. రైతులంటే, రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, జనసేన అందరూ ఉంటారు. రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా, ఎందుకంటే మేము వర్కులు నడుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ వర్కులు నడిచేది ఎందుకు, వాళ్ళ కూటమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అదేం ఒరిగిపెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఒక నెల ఇడిచిపెట్టినాక నెలలు ఇడిచి కావాల్సి ఉంటే వర్కులు చేసుకుని అయిపోయేది. ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల, ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంతే రైతులంటే నిర్లక్ష్యమే ఆయనకి. ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు. ఈరోజు అన్యాయంగా ఇంత రైతులు దాదాపుగా 40,000, 50,000 ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి. ఇప్పుడు ఎక్కడ పోల వాళ్ళు, ఏ దేశం పట్టుకొని పోలా అనే విధంగా రైతులు గోడాడుతున్నారు. ఆ గోడు ఇప్పుడే ఆ సిఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము, చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు అధికారులు అంటున్నారు. అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు, మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక 15 రోజులు నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా. కొన్ని కనీసం సగం పంట వచ్చే విధంగా ఈరోజు రైతులంతా ఆశపడుతున్నారు. ఆ చంద్రబాబు నాయుడు 15 రోజులు నీళ్ళు ఇడిచే బాగుంటుందని కోరుకుంటున్నాము.